పూరి జగన్నాథ రథయాత్రను మైమర్పిస్తూ వేణుగోపాలస్వామి మహారథయాత్ర జన్మ సాఫల్యతను అందించే వేణుగోపాలస్వామి రథయాత్ర పోటెత్తిన భక్తులు. పూరి జగన్నాథ రథయాత్రను మైమర్పిస్తూ కాకినాడ జిల్లా పెదపూడి మండలం వేండ్ర గ్రామంలో ఆదివారం సాయంత్రం మార్చి 29న రుక్మిణి సత్యభామా సమేత శ్రీ వేణుగోపాలస్వామి మహారథయాత్ర అంగరంగ వైభవంగా జరిగింది. శ్రీ వేణుగోపాలస్వామి దివ్య కళ్యాణ మహోత్సవాల్లో భాగంగా స్వామివారి మహారథయాత్రను అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆలయ కమిటీ నేతలు నిర్వహించారు. శ్రీ వేణుగోపాలస్వామి ఆలయ కమిటీ చైర్మన్ ఆచంట రామచంద్రమూర్తి, ఆలయ ఈవో పాటి సత్యనారాయణ ఆధ్వర్యంలో మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, వేద మంత్రాలు మహారథయాత్ర అంగరంగ వైభవంగా సాగింది. మహారథయాత్రను ఆత్మ కమిటీ చైర్మన్ రావాడ నాగేశ్వరరావు ఆర్ నాగు, అనవర్తి మార్కెట్ కమిటీ చైర్పర్సన్ జుత్తుగ సూర్యకుమారి ప్రారంభించారు. ఆలయ అర్చకులు సత్యకృష్ణమాచార్యుల ఆధ్వర్యంలో వేద పండితులు కండవల్లి శ్రీనివాసాచార్యులు, కండవల్లి హనుమంతాచార్యులు తదితర పండితులు రుక్మిణి సత్యభామా సమేత వేణుగోపాలస్వామికి విశేష పూజలు, దివ్య కళ్యాణ వేడుకలను వైకానస ఆగమశాస్త్ర పద్ధతిలో ఘనంగా నిర్వహించారు. ఈ ఉత్సవాల్లో పెదపూడి మండల జనసేన అధ్యక్షులు నాగిరెడ్డి వీరాస్వామి, బెక్కవోలు జనసేన అధ్యక్షులు విందల వీరబాబు, వేణుగోపాలస్వామి ఆలయ కమిటీ సభ్యులు నర్ల గోపీనాథ్, ఆచంట శ్రీనివాస్, జనసేన ఆచంట వీరశంకర్, కోసూరి వెంకటేశ్వరరావు, నర్ల సాయి కృష్ణ, వేణుగోపాలస్వామి, నర్ల భాస్కర్రావు, పైన సొసైటీ చైర్మన్ తిప్పిరిశెట్టి ఆదినారాయణ, కొట్టగొండ జనసేన యూత్ నేత వాసంశెట్టి సురేందర్ తదితరులు పాల్గొన్నారు. వేణుగోపాలస్వామి కళ్యాణ రథోత్సవం ఈ సందర్భంగా స్వామివారికి రథోత్సవం ఘనంగా నిర్వహించడం జరుగుతున్నది. కావున ప్రజలందరూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసి స్వామివారిని దర్శించి రథోత్సవంలో వాసుదేవాయ. కాకినాడ జిల్లా పెదపూడి మండలం వేండ్ర గ్రామంలో వేచేస్తున్న శ్రీ రుక్మిణి సత్యభామా సమేత శ్రీ వేణుగోపాల స్వామి వారి దేవాలయం చాలా ప్రాచీనమైంది. ఇంచుమించుగా 200 సంవత్సరాల క్రితం ఈ దేవాలయం ఉన్నట్టుగా పెద్దలు తెలియజేస్తున్నారు. ఇక్కడ స్వామివారి తీర్థం ప్రతి సంవత్సరం కూడా చైత్రమాసం శుద్ధ ఏకాదశిలో జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు ఈ తీర్థం ప్రారంభమైంది. ఈ ప్రతిరోజు కూడా స్వామివారికి కైంకర్యాలన్నీ కూడా విశేషంగా జరుగుతూ ఉంటాయి. ఈ తీర్థం రోజున ఈ వేండ్ర గ్రామంలో ప్రతి ఒక్కరు కూడా దేశ విదేశాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఈరోజు తప్పనిసరిగా వచ్చి స్వామివారికి అరటిగలు సమర్పించుకోవడం ఇక్కడ రివాజు. కాబట్టి పుట్టిన ఆడపడుచులు అలాగే అల్లుళ్ళు అందరూ కూడా వచ్చి స్వామివారి దర్శించుకుని స్వామివారికి అరటిపళ్ళు గెలలు ఇస్తారు. అందరూ కూడా ఇచ్చి స్వామివారికి అనుగ్రహం పొందుతూ ఉంటారు. ఇక్కడ ఏమనుకుంటే అవి జరుగుతాయని చెప్పి భక్తుల యొక్క ప్రగాఢ విశ్వాసం. పెద్దాపురం మహారాజు గారి స్వామికి భూమిని రాశారు. ఆయన గోత్రనామాలతో ప్రతిరోజు కూడా నిత్య పూజా కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. ఈరోజు ఉదయం తెల్లవారుజాము తీర్థం మీద తెచ్చి స్వామివారి యొక్క అర్చన కార్యక్రమం చేసిన తర్వాత దర్శనాలు ప్రారంభమయ్యాయి. ఇప్పుడు 4 గంటలకు రథోత్సవం జరుగుతుంది. తెల్లవారుజాము 5 గంటలకు కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవపేతంగా జరుగుతుంది. వైకానస ఆగమం ప్రకారం భక్తులు అధిక సంఖ్యలో వచ్చి స్వామివారి దర్శించుకుంటూ ఉంటారు. ఇక్కడ ఏమనుకుంటే అవి జరుగుతుందని చెప్పి భక్తుల యొక్క ప్రగాఢ విశ్వాసం. అందుచేత ఇక్కడ అనుకున్న కోరికలు తీరిన వెంటనే సకుటుంబంగా వచ్చి స్వామివారికి అరటికాయలు సమర్పించుకుని స్వామివారి యొక్క అనుగ్రహం పొందుతూ ఉంటారు. మాంగళ్యే శివే సర్వాతిసాధికే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణి నమోస్తుతే మహాదేవ్యై చ విద్మహే విష్ణుపత్నే చ ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాతు. జగానందం ప్రణవస్వరూపమయం అకారముకారమకార ఇతి तानेकदासंवर्तदेतुमिति विमुक्तामुच्यते योगी जन्म संसार बंधनाय ओम नमो नारायणाय।
మంత్రోపాసకः వైకుంఠభువనలోకం గమిష్యతి తైలంబరం పుండరీకం విజ్ఞానగణం తస్మాత్ వైదేవన్మాతరం బ్రహ్మణ్యో దేవకీ పుత్ర బ్రహ్మణ్యో మధుసూదనం సర్వభూత పుణ్యం లభతే నారాయణ సాయుజ్యవాప్నోతి శ్రీమన్నారాయణ సాయుజ్యవాప్నోతి ఏవం వేద విచ్ఛుపనిషత్ సహనా భవతు సహనా భునక్తు సహ వీర్యకరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై ఓం శాంతి శాంతి శాంతి. Hey.